గారు వేదికను అలంకరించారు. మరియు గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్యామ్ సుందర్ పహాడే గారు వేదికను అలంకరించాల్సిందిగా మరియు గౌరవనీయులైన ప్రెసిడెంట్ లయన్ లంక జెరూషా మేడం గారు వేదికను అలంకరించాల్సిందిగా, అలాగే క్లబ్ జిఎంటి కోఆర్డినేటర్ లయన్ పి నాగభూషణం గారు వేదిక పైనకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన పాఠశాల సంబంధించిన సీనియర్ టీచర్ రజనీ కుమారి మేడం గారు కూడా వేదిక పైన రావాల్సిందిగా. సమావేశానికి కారణం కూడా ఉంది. ఏంటంటే ఈరోజు విశేష దినోత్సవం ఏంటంటే జూలై 22, 1947 నాడు మన జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు ఆవిష్కరించడం జరిగింది. దానిని మనం అభినందిస్తూ అంటే మన గొప్పదనానికి కానీ పెట్టడం జరిగింది. మామిడియాల శ్రీనివాస్ గారికి మరియు జోన్ చైర్పర్సన్ లయన్ లంక రవి గారికి మరియు ఈఎస్ లయన్ శ్యామ్ సుందర్ పహాడే గారికి, ప్రెసిడెంట్ లయన్ లంక జెరూషా గారికి, క్లబ్ మెంబర్ లయన్ పి నాగభూషణం గారికి, ఎంపీ కోఆర్డినేటర్ గారికి, మరి మన పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున స్వాగతం స్వాగతం. మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద పిల్లలను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏదన్నా అంటే ఆట సహాయం చేసినట్టయితే విద్యార్థులను మనము కొద్దిగా అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కంటారా పెద్ద పెద్ద కళలు కనాలంటే నిద్రపోకూడదు, మెలకువతో కళలు కనాలి. ఆ కళలు కనండి మీరు, ఓకేనా? వన్స్ అగైన్ మీ అందరికీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. కాన్ఫిడెన్స్ లెవెల్ అట్లా మీకు ధైర్యం ఉండాలి, కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి, తప్పలేదు కదా. తర్వాత డాక్టర్స్ ఎంతమంది అయిదాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంకా పోలీస్ ఆఫీసర్ కొంచెం బస్సు అంటే పెట్టాలి, మరి ఉండాలి. ఎంతమంది అవుతారు చెప్పండి నాకు? పొలిటీషియన్స్ క్లియర్ గా మాట్లాడారు, అందరికి అర్థమవుతుందని మాట్లాడేది. ఎంత మంచి కొటేషన్ రాశారు అక్కడ. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ అంటే నథింగ్ లాస్ట్ అంటే ఏంటి? ఒక్కసారి ఏదో వ్యాపారం చేస్తున్నప్పుడు ఇంకో రకంగానో ఏదో రకంగా ఒకవేళ మనం సంపాదించిన డబ్బు పోయింది అనుకోండి, ఈ కొటేషన్ మీకోసమే రాశారు. పోయినట్టు డబ్బు పోతే మళ్ళీ కిరటం ఎట్లా లేస్తుంది? పైకి లేస్తుంది. సముద్ర కిరటం కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చినంత మాత్రాన్ని అక్కడికి పడుకున్నట్టేనా కిరటం? నథింగ్ లైక్ దట్. మళ్ళీ వీ కెన్ బౌన్స్ బ్యాక్. మళ్ళీ బాల్ కిందికి కొడితే ఎట్లయితే పైకి లేస్తుందో మళ్ళీ మీరందరూ అట్లా పైకి లేవగలుగుతారు. చిన్న చిన్న వాటికి ఎప్పుడు కుంగిపోకూడదు. రెండు ఇట్లా అన్నదనో, లేకపోతే ఒక సబ్జెక్ట్ తప్పిందనో, లేకపోతే ఇంకోటనో అవసరం లేదు. అవన్నీ రివర్స్ చేయగలుగుతాం మనం అనుకుంటే. చేయగలుగుతామా? మళ్ళీ రివర్స్ సబ్జెక్ట్ తప్పితే మళ్ళీ పాస్ కాలేమా? మంచి టీచర్ ట్యూషన్ పెట్టించుకోవాలి, లేదా ఫ్రెండ్తో చెప్పించుకోవాలి. మళ్ళీ మనం బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఇబ్బంది ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. ఇంత మంచి ఎట్లా అంటే నాకు చాలా క్యూట్ గా అనిపిస్తున్నారు. అందరు కూడా చాలా బాగున్నారు. అది పోతే కూడా కొన్ని ఇర్రివర్సిబుల్ ఉంటాయి. కొన్ని వచ్చినాయి అనుకోండి, సపోజ్ బీపీ షుగర్ లాంటివి వస్తే మళ్ళీ రివర్స్ రాదు. అవుతుందా? రివర్స్ అవుతా? వేరే జ్వరము వీరము ఇంకేమైనా వస్తే కూడా తగ్గిపోతుంది. కొంతవరకు ఇబ్బంది పడతాం, హెల్త్ డ్యామేజ్ కాకుండా చూసుకోగలగాలి. ఓకే, ఇట్లా మాట్లాడితే అర్థమవుతుంది కదా అందరికి? గట్టిగానే ఉంటుంది లేండి వాయిస్, మాట్లాడడం రాదు కానీ. ఓకే, తర్వాత లాస్ట్ లైన్ ఏంటి? Everything is lost. Once you lost your character, everything will be lost. ఒక్కసారి మీ ఫ్రెండ్ బ్యాగ్ లోంచి ఒక పెన్ను దొంగతనం చేస్తూ పక్కబడ్డారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది 10th క్లాస్ అయిపోయేంత వరకు కూడా మిమ్మల్ని ఒక దొంగలాగా చూస్తారా లేదా? దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్. నాట్ ఓన్లీ అది, ఇది ఒక్కటి ఉంటే అసలు మనిషికి ఏం అవసరమో అదంతా మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. తెలిసిపోతే లేదా? మన జాతీయ జెండా ప్రత్యేకత. భారత జాతీయ జెండాను త్రివర్ణ పతాకం అని అంటారు. దీనిని
22 జూలై 1947 రాజ్యాంగ సభ ఆమోదించింది. జాతీయ పతాకాన్ని కిందని వెంకయ్య గారు రూపొందిస్తారు. ఇది పొడవు వెడల్పు 3:2. జాతీయ పతాకంలో పైనుంచి కిందకు వరుసగా కాషాయ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు ఉంటాయి. పతాకం మధ్యలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఈ చక్రంలో 24 గీతలు ఉంటాయి. కాషాయ రంగు స్వచ్ఛతకు, త్యాగానికి గుర్తు. తెలుపు రంగు శాంతికి, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు సఫల్యతకు, సస్య సమృద్ధికి గుర్తులు. మన భారత జాతీయ పతాకం భారతదేశ ఐక్యత, శాంతి, శ్రేయస్సు మరియు అభివృద్ధి ప్రతిబింబిస్తుంది. మాస్టర్ శ్రీనివాసరావు సార్ గారికి, అదేవిధంగా చీఫ్ గెస్ట్ టీజీఆర్టీసీ డిపో మేనేజర్ గారైన మామిడియాల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెక్రటరీ సీనియర్ మోస్ట్ లైన్ మెంబర్ అయిన శ్యామ్ సుందర్ పహాడే గారికి, ప్రెసిడెంట్ అయిన అంకా అజయ్ ఉషా గారికి, నా ముందున్న చిన్నారులందరికీ కూడా నమస్కారాలు. అయితే మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే, మార్నింగ్ ఏం చేశారు మీరు? ఎందుకు చేశారు డ్రాయింగ్? ఈరోజు ఏం చేశారు డ్రాయింగ్ అమ్మా? ఎందుకు మరి నేషనల్ ఫ్లాగే చేశారు ఈరోజు? దాని గురించి మీకు తెలుసా? సరే, దాని గురించి వివరించడానికి మేడం ఉన్నారు, సమయం తీసుకోను. అయితే మాకు ఏ ఔషధ ఉన్నా, ఎక్కడ ఔషధ ఉన్నా కానీ లయన్స్ క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ముందుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా, ముఖ్యంగా చెప్పాలంటే శ్యామ్ సుందర్ పహాడే గారు, ఆ సార్ చాలా సీనియర్ మోస్ట్ లైన్ మెంబర్. సార్ కూడా ఎన్నో సేవలు ఇలాంటి మీ చిన్నారులకు బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, స్టేషనరీకి సంబంధించినవి, బయట ఏదైనా అవసరం ఉందన్న హంగర్ రిలీఫ్ అన్ని సార్ ఎన్నో మంచి మంచి కార్యాలు సార్ చేస్తూ ఉన్నారు. అలాంటి మంచి ఎందుకంటే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది మీ స్కూల్ సార్, నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడేనమ్మా, గంజిలోనే పుట్టాం, గంజిలోనే పెరిగాం. ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే మాకు కూడా ఇలాంటి సార్ లాంటి పెద్దవాళ్ళు ఎంతో ఆదర్శం, ముందు నిలిచి మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడిపించినారు. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అదేవిధంగా మా ముందున్న మీడియా పార్ట్నర్ నాగభూషణం గారు, వారు ఎక్కడ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది అంటే ఈరోజు లంచ్ కూడా చేయకుండా మా మధ్యలో ఉన్నారు. ఆయనకి ఒక రౌండ్ అప్లాస్ ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అన్న. ఈ విధంగా ఇంకా ముందుకున్న రోజుల్లో మీరు కూడా పెద్దగా అయి, మీరు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, పేరెంట్స్ గర్వించేలా మంచిగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉండి, మీరు కూడా ఏ విధంగా లయన్స్ క్లబ్ వారు మీకు సేవ చేస్తూ ఉంటున్నారో మీరు ఆ విధంగా అనేకులకి సేవ చేయాలని కోరుకుంటున్నాను. చేస్తారా? మరి బాగా చదువుకుంటారా? 2-3 ఇయర్స్ క్లబ్ చాలా షార్ట్గా వచ్చిన క్లబ్. ఈ 2 ఇయర్స్లో చాలా యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. ఆ యాక్టివిటీస్ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఒక ప్రోగ్రామ్ నేను చెప్తాను, గంజిలో చేశారు వాళ్ళు. గాంధీ జయంతి రోజు అనుకుంటాను నేను. ఈ గంజిలో ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళందరినీ సన్మానం చేశారు. ఆ రోజు అసలు ప్రతి వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, అటువంటి ఆలోచన రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. అటువంటి ఆలోచనని వాళ్ళు తీసుకొచ్చి అందరినీ సన్మానం చేశారు. ఇటువంటి తర్వాత ఈ సంవత్సరం కూడా జరూషా మేడం గారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ మేడం గారు ప్రోగ్రామ్స్, విపరీతమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. పర్టికులర్గా స్కూళ్ళలో చేస్తున్నారు. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మేడం గారు కూడా లెక్చరర్ కాబట్టి వారికి ఈ ప్రోగ్రాంలు అనేది కొత్తవేం కావు, అవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. మేడం నాదొక రిక్వెస్ట్, మీకు ఎప్పుడన్నా మీరు క్లబ్ ప్రోగ్రామ్ చేస్తుంటే నన్ను కూడా నాకు ఇన్వైట్ చేయండి. మా క్లబ్ కూడా మీకు మీ ద్వారా మేము చేయడానికి ముందుకు వస్తాం. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఇన్వైట్ చేసినందుకు మరీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening. Good evening to our Honorable Chief Guest, TGRTC Depot Manager, Lion Srinivasarao garu, and Zone Chairperson Lion Takaravi garu,
డిస్ట్రిక్ట్ సెక్రటరీ లైన్ శ్యామ్ సుందర్ పహాడే గారు, అండ్ హెడ్ మాస్టర్ ఆఫ్ దిస్ అండ్ స్కూల్ పి శ్రీనివాస్ గౌడ్ గారు, and dear students and teaching and non-teaching staff, good evening everyone. తెలీదా? ఆన్సర్ చేయకపోతే నేను 26 ఆగస్ట్ 15 రెండే తెలుసు, అవునా కదా? జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. ఆగస్ట్ 15 ఏంటి? ఇండిపెండెన్స్ డే. సో ఆ 2 days కూడా ముఖ్యంగా మనం ఏం చేస్తాం? ఫ్లాగ్ ఎగరేస్తాం, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం కదా, ఫ్లాగ్ ఎగరేస్తాం. సో ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ ఉన్నాయా? ఓకే. ఆ ఏంటంటే 4 కలర్స్? ఆరెంజ్, బ్లూ, వైట్, గ్రీన్. బ్లూ కలర్ లో ఉంది ఏంటి? అశోక చక్ర. ఓకే. సో ఏం కలర్స్ చెప్పారు? ఫస్ట్ కలర్ ఏంటి? ఆరెంజ్. సో ఇప్పుడు చూస్తున్న ఫ్లాగ్, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఈ ఫ్లాగ్ ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య. సో ఆయన డిజైన్ చేసిన ఫ్లాగ్ చూసారా మీరు? ఇప్పుడున్న ఫ్లాగ్ ఆయన డిజైన్ చేసిన ఫ్లాగ్ ఒకటేనా? మన ఫ్లాగ్ ఒక హిస్టరీ చూస్తే ఇప్పుడున్న ఫ్లాగ్ కాదు, చాలా మార్పులు జరిగినాయి అన్నమాట. ఫస్ట్ పింగళి వెంకయ్య చేసిన ఫ్లాగ్, ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1906 లో డిజైన్ చేసిన ఫ్లాగ్ ఎట్లుంది? రెడ్, ఎల్లో, గ్రీన్. కింది నుంచి పైకి చదివారు. రెడ్, ఎల్లో, గ్రీన్. మళ్ళీ అందులో క్రిసెంట్ మూన్ ఒకటి ఉంది, సన్ షేప్ ఒకటి ఉంది సింబల్. ఓకేనా? ఆ తర్వాత 1907 లో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. 1917 లో ఇక్కడ బ్రిటిషర్స్ ది కూడా మనకు ఫ్లాగ్ కనిపిస్తుంది, స్టార్స్, క్రిసెంట్, మూన్ తోని. 1921 లో మహాత్మా ఏం చేశాడంటే ఈ చక్రం స్పిన్నింగ్ వీల్ పెట్టాడు. స్పిన్నింగ్ వీల్ ని పెట్టాడు మధ్యలో, అంటే నేస్తారు కదా రాట్నంని, చెరకని ఇక్కడ ఫ్లాగ్ లో మధ్యలో పెట్టాడు. ఇంతకుముందు ధర్మచక్ర లేదు, అశోక చక్ర లేదు, మధ్యలో ఏముంది? స్పిన్నింగ్ వీల్ ఉంది. కలర్స్ ఏమున్నాయి? రెడ్, గ్రీన్, వైట్. ఆ తర్వాత ఏమైందంటే 1931 లో ఇది కాస్త, ఈ వైట్ కాస్త మధ్యలోకి వెళ్ళిపోయింది, ఆరెంజ్, గ్రీన్ వచ్చింది. కానీ స్పిన్నింగ్ వీల్ మధ్యలోనే ఉంది. ఆ చక్రంకి ఇక్కడ 4 గీతలు ఉండేవి, కానీ ఇక్కడ 24 స్పోక్స్ అనేవి వచ్చినాయి. అప్పుడు ఈ 24 స్పోక్స్ అంటే 24 లైన్స్, ఆ లైన్స్ ని 24 బుద్ధ లాస్ అన్నమాట. లాస్ కి సింబలైజ్ అయ్యే 24 లైన్స్ ని పెట్టారు. కానీ ఇప్పుడు 1947 లో ఎగ్జాక్ట్ గా మనకు వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోక ముందు, ఎన్ని డేస్ ముందు అంటే 23 డేస్ ముందు మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఈరోజు డేట్ ఎంత? జూలై 22. ఓకేనా? మనకి ఇండిపెండెన్స్ ఏ ఇయర్ లో వచ్చింది? 1947 లో వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆగస్ట్ 15 కి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఇంచుమించు 23 డేస్ ముందు ఈ నేషనల్ ఫ్లాగ్ డే అనేది వచ్చింది అనమాట. అంటే నేషనల్ ఫ్లాగ్ డేని డిజైన్ చేశారు 1947 లో. అప్పుడు ఆరెంజ్, వైట్, గ్రీన్. ఓకేనా? మధ్యలో ఏమొచ్చింది? అశోక చక్ర. అశోక చక్ర కూడా 24 స్పోక్స్ ఉంటాయి, 24 లైన్స్ ఉంటాయి. కానీ అంతకుముందు ఉన్న దానికి ఇప్పటికీ ఉన్న దానికి మీనింగ్ అనేది వేరు. చాలా చక్కగా డ్రాయింగ్ చేశారు. రసమైంది. మొదటి బహుమతి.
అమ్మాయి వేయడమే కాదు వేసి నీట్గా ఉండాలి. ప్రదర్శన ఎట్లా ఉండాలి? నీట్గా ఉండాలి. అందరు వేస్తే ఫ్లాగ్ బహుమతి అందుకుంటున్నటువంటి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసినటువంటి మనం అందులోని కొందరిని మాత్రం డ్రాయింగ్ రూపంలో ప్రదర్శిస్తుంది. ఆజాంగంజ్ హై స్కూల్కు విచ్చేసి ఈరోజు జాతీయ జెండా నేషనల్ ఫ్లాగ్ ఆవిష్కరణ సందర్భంగా డ్రాయింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించి పిల్లలకు బహుమతులు ప్రకటించడానికి ముందుకు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ అపెక్స్ వైటల్ వారికి మా ఉపాధ్యాయ బృందం తరఫున విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ టీజీఆర్టీసీ డిపో మేనేజర్ అండ్ క్లబ్ డైరెక్టర్ లైన్ మామిడియాళ్ళ శ్రీనివాస్ గారికి, జోన్ చైర్పర్సన్ లైన్ లంక రవి గారికి, డిఎస్ లైన్ శ్యామ్ సుందర్ బహాడే గారికి, ప్రెసిడెంట్ లైన్ లంక జరూషా గారికి, క్లబ్ మెంబర్ లైన్ ఎం నాగభూషణం గారికి, జిఎంటి కోఆర్డినేటర్ గారికి అందరికీ కూడా మా ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగినటువంటి ఈ జూలై 22 రోజు విద్యార్థులచే వారి ప్రతిభలను బయటకు తీసి వారికి బహుమతులుగా 3 బహుమతులు మంచి పెద్ద బహుమతులు ప్రకటించారు. విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నో ఇటువంటి కార్యక్రమాలను లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్నందుకు మా పాఠశాల బృందం తరఫున విద్యార్థుల బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు తర్వాత కూడా నిర్వహించాలని, మరి వారు ఇక్కడ ప్రకటించినటువంటి ప్లేట్స్ తర్వాత గ్లాసెస్ మా విద్యార్థులకు ఇస్తున్నందుకు వారి హృదయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా ఇక్కడ ఈ స్ట్రెంత్ పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ రూమ్స్ కూడా వెతికి వారు ఇక్కడ రెంట్ కొరకు హాస్టల్స్ వచ్చినట్టయితే స్కూల్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ చూపి వారు ఇక్కడ రూమ్స్ కూడా వెతకడం జరిగింది. కాబట్టి మా అందరి తరఫున లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.